అండి ఈరోజు మా అబ్బాయి కోసమని పుదీనా రైస్ తయారు చేశాను. దానికోసమని ఒక కట్ట పుదీనా కట్ట, ఒక 5-6 పచ్చిమిర్చి కలిపి మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత ఒక మందపాటి కళాయి పెట్టుకొని, కళాయిలో ఆయిల్ వేసుకొని, బిర్యానీ ఆకు ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని, హోల్ గరం మసాలా మసాలా సరుకులన్నీ వేసుకోండి. హోల్ గరం మసాలా సరుకులన్నీ వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. ఉల్లిపాయ పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు బాగా కట్ చేసి సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు కూడా పింక్ కలర్లోకి మారేలాగా బాగా వేపుకోవాలి. బాగా వేపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఏగిపోయి పచ్చివాసన అంతా పోవాలి. పచ్చివాసన అంతా పోయినాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా అందులో వేసేయాలి. అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యి ఒక గుప్పడి జీడిపప్పులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. గరం మసాలా పౌడర్ వేసుకోండి. గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాక ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత అవి కూడా బాగా వేగి ఆయిల్ పైకి తేలే వరకు వేయించండి. బాగా వేగి ఆయిల్ పైకి తేలాలి. తేలిన తర్వాత అప్పుడు ఒక గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసుకోండి. పుదీనా ఆకులు కూడా వేసుకున్న తర్వాత అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం రైస్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం రైస్ వేసుకోండి. ఎందుకంటే ముందుగా వండి పెట్టుకున్నాను నేను రైస్, అది వీడియో క్లిప్ తీయలేదు. తర్వాత ఒకేసారి వేస్తే కలవదు కాబట్టి కొంచెం రైస్ పలుగ్గా వండుకొని కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత అయిపోతుంది అంతే. తర్వాత మా అబ్బాయి కోసమని లంచ్ బాక్స్లో పెట్టేశాను. మా అబ్బాయి ఈరోజు ముంబై వెళ్తున్నాడు. మధ్యాహ్నం తినడం కోసమని జర్నీలో లంచ్ బాక్స్ పెట్టేశాను అంతే. సింపుల్.